అయ్యా మరి ఎంతమంది నీ దగ్గర తండ్రి వాళ్ళు చేసిన పాపం మాత్రం ఒప్పుకున్నారో మాకు తెలియదు. అయ్యా ఒప్పుకుని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరికి తండ్రి నూతనమైన జీవం అనుగ్రహించిన దేవాన్ని వందనములు తెలియపరుస్తున్నాం. అయ్యా వారి పక్షంగా మీరు ప్రతి సమయంలో ఉండబోతున్న దేవానికి వందనములు తెలియపరుస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు చేసిన త్యాగములు జ్ఞాపకము చేసుకునే గొప్ప భాగ్యము మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం. అయ్యా సజీవుడిగా మమ్మల్ని వచ్చి ఈ సమయంలో ఇట్లా ఇంతవరకు ఆరాధనలో కనపడడానికి నేను చూపులకు మీకు వందనములు స్తోత్రములు తెలియపరుస్తూ తండ్రి. అయ్యా ఆరాధనలో మీరు తోడింటి జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రములు తెలియపరుస్తారు. అయ్యా మా హృదయంలో ఉన్న ప్రతి చింత యావత్తు మీ సన్నిధిలో పరచుడగా ప్రతి ఒక్కరికి నెమ్మదితో ప్రశాంతతతో మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రేమ గల దేవ, కృపగల తండ్రి, వాక్యమై ఉన్న యేసు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడమని, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మీ కృపంబడి కృప మమ్మల్ని ఆవరించడానికి ఈ రోజు ప్రభు నీ వాక్కు ద్వారా అయ్యా మమ్మల్ని దర్శిస్తారని మీకే సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు వారి పేట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉంటుంది ఆయన సన్నిధి అంటే మొట్టమొదటిసారిగా ఎలా ఉంటుందని చూసుకుందామండి. పరిశుద్ధంగా ఉంటుంది. రెండవదిగా ఆయన సన్నిధి ఎలా ఉంటుందట? స్తుతులనే సింహాసనం దీనుడై సన్నిధిలో ఆయన కూర్చుని ఉంటాడు. 22వ అధ్యాయం 3వ వచనంలో తెలియపరుస్తున్నాడు. కనుక ఇక్కడ 22:3 అంటాడు కదా, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద. ఎవరండి ఇశ్రాయేలు? ఎవరండి ఇశ్రాయేలు? పేరు మార్చబడిన యాకోబు. పేరు మార్చబడిన యాకోబు. యాకోబుకి నువ్వు ఇక మీదట యాకోబు అని పిలువబడ్డావు కానీ ఇశ్రాయేలు అని పిలువబడతావు. హల్లెలూయా. యాకోబు అంత ధనవంతుడైపోయాడు. కలిగించావు, నేను అవమానపరిచావు ప్రభు. ఏ సమయంలో మా చెయ్య పట్టుకో. ఈ లోకమనే ప్రభా, ఈ భూమిలో దారిపోతున్నాం. జారుడు కలిగిన భూమి, జారుడి పాపిడకై విజ్ఞాపన